సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు భారీ బంగారం చోరీ కేసును ఛేదించారు. వారం రోజుల క్రితం జహీరాబాద్ మండలం సత్వర్ వద్ద కోహినూర్ దాబాలో నిలిపిన ట్రావెల్స్ బస్సు నుంచి చోరీ చేసిన 2,10,00,000 విలువైన 3 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేయడంతో పాటు నిందితుడిని అరెస్టు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి బంగారు దుకాణాలకు నగలు సరఫరా చేసే వ్యక్తులను అనుసరిస్తూ మధ్యప్రదేశ్కు చెందిన దొంగల ముఠా బస్సులో భారీ బంగారు ఆభరణాలు చోరీ చేసిందని ఎస్పీ చెన్నూరి రూపేష్ చెప్పారు. మధ్యప్రదేశ్ దార్ జిల్లాకు చెందిన మాసుఫ్ అలియాస్ ముఖిం మరో 4 వ్యక్తులతో కలిసి హైదరాబాద్ నుంచి నగల వ్యాపారిని బస్సులో అనుసరిస్తూ సత్వర వద్ద దోపిడీ పాల్పడ్డారని తెలిపారు. నిందితుడు మరోసారి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి వచ్చి మళ్లీ చోరీ చేసేందుకు యత్నిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. బస్సులో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మనకు తెలిసింది. సో అప్పటి నుండి దాదాపు ఒక 2.9 కేజీలు 2.9 కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ 2 crores వాల్యూ థెఫ్ట్ కావడం జరిగింది. సో ఇమీడియట్గా జహీరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జహీరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐ హద్నూరు, ఎస్ఐ చిరాగ్పల్లి, ఎస్ఐ రూరల్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, సిసిఎస్ స్టాఫ్ అంతా కూడా కలిసి 3 టీమ్స్గా ఏర్పడి సిడిఆర్స్, సీసీటీవీలు